డాడీ సారీ డాడీ, స్కూల్ టీచర్తో మాట్లాడుతుంటే లేట్ అయింది. పర్వాలేదు, వెళ్దాం. బిల్డర్ పిల్ల కేక పుట్టించినది. వాస్తు ప్రకారం ఆగ్నేయంతో పాటు కుబేరముల కూడా పర్ఫెక్ట్. ఈడిస్తే ఇప్పుడే బాడికి దిగేలా ఉంటావే. కొత్తగా వచ్చిన సింగం సి అనుకుంటా. ఐఎమ్ కర్ణ. ఈ స్టేషన్లో నేను ఒక ఎస్ఐ. చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇది కరప్షన్ సార్. అది మామూలు భాషలో. కాకి భాషలో దాని పేరు సర్వైవల్. అలాగని పెళ్ళాం పిల్లలందరినీ రోడ్డును పడేస్తావా? ఇదే క్వశ్చన్ నేను అడిగాను. ఇన్స్పెక్టర్ మహేందర్ని చేరిన మొదటి రోజు అడిగినందుకు ఏం చేశారో తెలుసా? నన్ను కిడ్నాప్ చేశారు. ఇన్స్పెక్టర్తో పాటు పోలీసులు నన్ను బెదిరించారు. మర్యాదగా మేము తీసుకునే లంచం డబ్బుల్లో షేర్ తీసుకుని నోరు మూసుకుని ఉండమన్నారు. నాకు అలాంటి పాపోత్సవం అక్కర్లేదు సార్. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. నేను చెయ్యి చచ్చి డబ్బు తీసుకోను. నేను ఆ మాట అన్న వెంటనే నా కట్లు విప్పారు. అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఎక్కడికి పోతున్నావు? నీ పెళ్ళ బిడ్డలు నీకు అక్కర్లేదా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా పెళ్ళాం పిల్లల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. కుటుంబం నీ వీక్నెస్, నాకు డబ్బు వీక్నెస్. ఆ డబ్బులో ఒక్క పైసా వద్దన్నా పర్వాలేదు, కానీ నా దోవకు మాత్రం అడ్డు రావద్దు. అలా పొరపాటున అడ్డొచ్చేమో నీ కుటుంబంలో ఒక్కరిని కూడా బతకదు. ఒకటి బలహీన తెలియకపోవచ్చు, కానీ అది లేని మనిషే లేడు. అది వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఆ క్షణమే మనం వాడి బానిసం. ఆ పరిస్థితి నాకు వస్తే నేను ఈ ఉద్యోగం వదిలేస్తాను. ఆత్మాభిమానాన్ని కాదు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇన్స్పెక్టర్ సార్, ఓ ప్రమాదం నుంచి నన్ను కాపాడండి సార్, ప్లీజ్. చెప్పండి. నా పేరు ప్రేమ్నాథ్ సార్. క్వాలిటీ బిల్డర్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నాం సార్. సిటీలో చెరువు పక్కన లేక్యూ అపార్ట్మెంట్స్ అనే పేరుతో అపార్ట్మెంట్ కడుతున్నాం సార్. ఆయన మాటలు ఏం పట్టించుకోబాకండి సార్. ఇది ఇన్స్పెక్టర్ గారి కేసు సార్. ఏ ఒక్కో కేసుకి ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటుందా? ఇది పబ్లిక్ సమస్య, నువ్వు కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇన్స్పెక్టరు హెడ్ అని డిపార్ట్మెంట్ని విడదీయకండి. మీరు చెప్పండి సార్. ఎవరు? పెద్ద శక్తి సార్. కంప్లైంట్ రాసివ్వండి. పెన్ను పేపర్ ఇవ్వండి తెచ్చా. సార్ కంప్లైంట్ రాయాలి కదా. నమస్కారం సార్. ఎవరో పెద్దన్నట వాళ్ళ అబ్బాయి శక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. శక్తి మీద? శక్తి మామూలుగా మంచోడనే. కంప్లైంట్ ఇచ్చేంత వరకు టైం వేస్ట్ చేయడే. కోపం వస్తే కుతుక్కొస్తాడు.